చావా ఇప్పుడు ఇది ట్రెండింగ్ మూవీ. క్లైమాక్స్లో చూడలేనంత క్రూయాలిటీగా తీశారు అని చాలామంది అంటున్నారు. ఇంకా నయం, చూడటానికి ఇబ్బంది లేకుండా తీయడంలో డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అద్భుత ప్రతిభ చూపించాడని చెప్పొచ్చు. ఔరంగజేబు ఇంకా అంతకన్నా దారుణంగా సంభాజీని హింసించాడని చరిత్ర చెబుతోంది. కొందరి చరిత్రలు జనానికి తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతాయి. ఛత్రపతి శివాజీకి వచ్చిన పేరు గుర్తింపు సంభాజీకి రాలేదు. ఎందుకంటే అంతే, తండ్రికి వచ్చిన పేరు చాటున మహాయోధుడు సంభాజీ కొట్టుకుపోయాడు. సంభాజీ పాత్రలో వికీ కౌశల్ ఒదిగిపోయాడని చెప్పాలి. పరకాయ ప్రవేశం చేసినట్లు కుదిరిపోయాడు. ఇంకొకరిని సంభాజీగా ఊహించలేం. ఆ పాత్ర కోసం 4 నెలలు గుర్రపు స్వారీ, కత్తి సాము, ఈటల సాము, విలువిద్య నేర్చుకున్నాడు. 13 నెలల పాటు ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 9 గంటల వరకు పడుకోకుండా 100 కిలోల బరువు పెరగడానికి రోజుకు 8 సార్లు భోజనం చేయడం, యోధుడి శరీరాకృతి కోసం కసరత్తు. ఇంతలా కష్టపడితే సినిమా అంత అద్భుతంగా తయారైందని చెప్పాలి. ఎలాంటి లుక్ టెస్ట్ కూడా లేకుండా ఆ పాత్రకు వికీ కౌశల్ని ఎంపిక చేసుకున్నట్లు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సక్సెస్ మీట్లో కూడా చెప్పారు. తాను చూసిన నటుల్లో ద బెస్ట్ జెమ్ విక్కీ అని రష్మియా కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది. మొదట ఔరంగజేబు పాత్రకు అనిల్ కపూర్ను అడిగితే ఆయన తటపటాయిచ్చారట. ఇక సెకండ్ చాయిస్గా అక్షయ్ ఖన్నాను ఎంపిక చేసుకున్నారు. అతను ఔరంగజేబు పాత్రలో జీవించాడు. సంభాషణలు పలకకుండానే కళ్ళతో క్రూరత్వం చూపించాడు. ఇక సంభాజీ భార్య యేసుబాయి భోన్సాలే పాత్రలో రష్మిక మందన, హంబీరావుగా అశుతోష్ రాణా, ఔరంగజేబు కుమార్తె జనతా బేగంగా డయానా పెంటి అందరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయి నటించారని చెప్పాలి. అందుకే ప్రేక్షకులు కూడా అలా స్క్రీన్కు కనెక్ట్ అయిపోయి క్లైమాక్స్లో సంభాజీని హింసిస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు. జై భవానీ, జై జగదాంబ, హరహర మహాదేవ నినాదాలు మారుమ్రోగుతాయి థియేటర్ అంతా. అంతలా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఈ మూవీ. చావా ఒక గొప్ప యాక్షన్ ప్యాక్డ్ హిస్టారికల్ మూవీ. మరాఠా నాయకుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఈ సినిమా. చావా అంటే లయన్ కబ్. శివాజీ సావంత్ పరిశోధన చేసి రచించిన చారిత్రాత్మక నవల చావా ఆధారంగా ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ప్లస్ అని చెప్పాలి. అజయ్ దేవగన్ తన స్వరంతో కథ చెప్పడం శుభారంభం. 130 కోట్ల బడ్జెట్, రాయ్గఢ్లో భారీ సెట్టింగ్, అడవిలో యుద్ధాలు, సంగమేశ్వర బుహ్రాన్పూర్లో కత్తి యుద్ధాలు, ఈటల యుద్ధాలు, నీటిలో బాణాలతో పోరాటాలు, వెరిసి గొప్ప చరిత్రను కళ్ళ ముందుంచారు ఈ సినిమాతో. సింహంతో విక్కీ చేసిన పోరాట విన్యాసం నిజంగానే ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. ఔరంగజేబు తన బలమైన శత్రువుగా భావించే ఛత్రపతి శివాజీ మరణ వార్త తెలుసుకొని ఇక మరాఠా తన వశమైనట్లు అంచనా వేసి పండగ చేసుకుంటారు. కానీ శివాజీ వారసుడు యోధుడు సంభాజీ బుర్హాన్పూర్పై దాడి చేసి మొఘలుల ఖజానా స్వాధీనం చేసుకుంటాడు. మొఘల్ యువరాజ్ మీర్జా అక్బర్ అదే సమయంలో ఔరంగజేబుపై తిరుగుబాటు. సంభాజీ మారుతల్లి సోయారాబాయి తన కుమారుడు రాజారాంను మహారాజును చేయాలని కుట్ర పన్నడం, మరాఠా ఆస్థానంలో కుట్రలను భార్య యేసుబాయి ద్వారా తెలుసుకొని దేశద్రోహులను ఏనుగుతో తొక్కించి చంపడం. మరోవైపు సంభాజీ ఓటమి చూసేంత వరకు కిరీటం ధరించనని ఔరంగజేబు శపథం చేయడం. మీర్జా అక్బర్ను బంధించాలని ఔరంగజేబు కుమార్తె జీనాత్ తన సైన్యంతో ప్రయత్నిస్తే ఆ దాడిని మరాఠాలు తిప్పికొట్టడం. మరింత కసితో మరాఠా నేతలు శాంతాజీ, ధనాజీలను తమ వైపు తిప్పుకొని కుట్ర పన్నడం. చివరకు సంగమేశ్వర్లో ఉన్న సంభాజీని దొంగ దెబ్బతో బంధించడం. నిజంగా ఈ సన్నివేశాన్ని చూడాలి. 100 మంది చుట్టుముట్టిన ఒక్కడిగా సంభాజీ చేసిన యుద్ధ పోరాటం. ఇక్కడే దర్శకుడు లక్ష్మణ్ మళ్ళీ నచ్చేస్తాడు అందరికీ. అక్కడ 100 మంది సైనికులున్నా కూడా కళ్లకు స్క్రీన్ అంతా సంభాజీ మాత్రమే కనిపిస్తాడు. అక్కడి నుంచి ఔరంగజేబు విడిది ఉన్న ప్రదేశానికి సంభాజీని తీసుకొచ్చి బంధిస్తారు. లొంగిపోయి ఇస్లాం స్వీకరిస్తే క్షమాభిక్ష పెడతానని ఔరంగజేబు ప్రకటిస్తాడు. సమస్యే లేదు, స్వరాజ్ పోరాటం, మరాఠా ధీరత్వం అంటూ ససేమిరా అంగీకరించడు సంభాజీ. గోళ్లు పీకేయడం, వాళ్ళంతా కొరడా దెబ్బలు, ఆ దెబ్బలపై ఉప్పు రాయించడం, కళ్ళు పీకేయడం, నాలుక కోసేయడం, ఇలా వరుస క్రూర హింసలు చేస్తున్నా చలించకుండా అదే ధీరత్వంతో రాజీ పడని మరాఠా యోధత్వం, ధిక్కార వీరత్వం సంభాజీ చూపించి కన్ను మూస్తాడు. ఇది చావా. గొప్ప యోధుడి చరిత్ర సినిమాగా ఎంపిక చేసుకోవడమే గొప్ప సక్సెస్. అందుకే బాక్స్ ఆఫీస్లో దూసుకువెళ్తుంది. వసూళ్లలో ఈ 5 రోజుల్లోనే 200 కోట్లు ఈ సినిమా రాబట్టింది అంటే సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంభాజీ పాత్రను పోషించిన విక్కీ కౌశల్ను మరాఠాలు గుండెల్లో పెట్టుకుంటారు. విక్కీ సినిమా చరిత్రలో ఇదొక గొప్ప రికార్డ్. నేషనల్ అవార్డు గ్యారంటీ అనేవాళ్ళు లేకపోలేదు.
మరో వాదన కూడా ఈ సినిమా మీద వినిపిస్తూ ఉంది. చాలామంది సినిమా చూసి చాలా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. కాకపోతే చాలామంది సినిమా హాల్లో, థియేటర్లో సడన్గా లేచి ఎండింగ్లో ఒక పాట పాడుతూ నినాదాలు చేస్తూ ఉండటాన్ని చాలామంది గమనిస్తారు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం సినిమా ప్రమోషన్లో భాగంగానే ప్రతి షోకి కూడా ఇలా యాక్ట్ చేసేలాగా జనాల్లో ఒక టైప్ ఆఫ్ ఉత్కంఠను ప్రేరేపించేలాగా చేస్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఏదేమైనా ఇందులో వాస్తవం ఉందో లేదో తెలియాల్సి ఉంది. కానీ ఇటువంటి సినిమా తీయటం డైరెక్టర్ నిజంగా ఒక గొప్ప సాహసమే చేశాడని చెప్పుకోవాలి. మీరు కూడా ఒకసారి చావా సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒక యోధుడి పాత్రలో విక్కీ కౌశల్ యాక్టింగ్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది.